దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 20వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీ సంఘం అవివేకమైన పరిస్థితుల్లో వెళ్తున్నారు. కారణం ఏమంటే అబద్ధ బోధలు విని వారు క్రీస్తు యొక్క నిజ స్వరూపాన్ని మరిచిన వారుగా మార్చబడుతూ ఉన్నారు. ఎంత త్వరగా వారి హృదయాల్లో కలవరం, ఎంత త్వరగా అబద్ధ బోధలకు వారు చెవియొగ్గారో మనం కొంచెం ధ్యానం చేయగా అర్థం చేసుకోగలుగుతాం. కొంతమంది బుద్ధిహీనత కలిగిన వారు క్రీస్తు యొక్క త్యాగాన్ని సరిగా అర్థం చేసుకోక యేసుక్రీస్తు ప్రభు వారు కారణం లేకుండా చనిపోయాడని మాట్లాడుతున్నారట. ఆ మాటలు గలతీలు విని యేసుక్రీస్తు వారి యొక్క మరణం యొక్క ప్రాముఖ్యతను మరిచిన పరిస్థితులు వచ్చాయి. అంత మాత్రమే కాదు కానీ ధర్మశాస్త్రం పాటించడం చాలా అవసరం అని వారు బోధించారు. ఆయన మరణం ప్రాముఖ్యత కాదని, ధర్మశాస్త్రము పాటించాలని, ధర్మశాస్త్ర సంబంధమైన నీతే మనుషుడికి నీతి అవుతుంది కానీ యేసుక్రీస్తు మరణం వల్ల కాదు అని వాళ్ళు బోధించారు. ఎంత దైవ చట్టానికి విరుద్ధమైన బోధ ఇది! యేసుక్రీస్తు వారు కారణం లేకుండా చనిపోయాడా? ఆయన మరణమే పాపుల కొరకై చెప్పుతున్న విషయాన్ని వాళ్ళు మరిచారా? పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు అని, ఆయన మరణము ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చబోతున్నాడని, ఆయన నలగగొట్టబడుటకు దేవునికి ఇష్టం అయ్యిందని ఈ లేఖనాలన్నీ కూడా వారు గ్రహించలేకపోతున్నారు. పైగా ధర్మశాస్త్రం పాపం తీసుకొచ్చింది, పాపాన్ని పెంచింది. అలాంటి ధర్మశాస్త్రం పాటించాలని చెప్తూ కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి సిద్ధాంతాలు వారిలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కొద్దిమంది అబద్ధ బోధకులు. ఎవరు ఏ తలంపు వస్తే, ఎవరికి ఏ ఆలోచన వస్తే అది ఆచరణ పెట్టడమే తప్ప వాళ్ళు ఇది ఎంతవరకు వాస్తవం, ఇది వాక్యానికి దైవ చట్టానికి సమంజసమైనదా వ్యతిరేకమైనదా అని గుర్తించలేని అజ్ఞానపు మనోనేత్రాలు మూయబడిన వారుగా ఉన్నారు. అందుకే వారు ఇలాగున్న కట్టబడిన సంఘాన్ని పాడు చేయటానికి సిద్ధపడిపోయారు. ఈ రోజున చాలా మంది సంఘాలను పాడు చేసేవాళ్ళు ఉన్నారు తప్ప సంఘాలను కట్టేవాళ్ళు లేరు. సంఘం కొరకు త్యాగం చేసేవాళ్ళు లేరు. సంఘం కొరకు యేసుక్రీస్తు వారు ప్రాణం పెడితే కొంచెం కూడా సంఘం పట్ల మనసు పెట్టకుండా బ్రతికేవారు ఉన్నారు. మరి దేవుడు సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన, మడతైన, మచ్చైన ఉండకూడదని ఆరాటపడుతూ ఉంటే ఈరోజు సంఘాన్ని కళంకంలోను, మలినములోను, అపవిత్రతలోను, చెడుతనంలోను, భ్రష్టత్వంలోను వదిలేసిన కాపరులు ఎంతమందో ఉన్నారు. కొద్దిమంది మాత్రమే దైవ భయము భక్తి కలిగి విశ్వాస విషయంలో దేవుని సన్నిధిలో నడిచేవారుగాను దేవుడు అప్పగించిన వారి పట్ల బాధ్యత కలిగిన వారు ఉంటున్నారు తప్ప చాలా మందిలో నిర్లక్ష్యం కనబడుతుంది. కారణం ఏంటంటే అంత్యకాలంలో అనేక మందికి ప్రేమ చల్లారిపోతుంది అని. ఇది అంత్యకాలం. దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది, ధనం మీద ప్రేమ పెరిగిపోతుంది. ఇతరమైన శరీర ఇచ్చల మీద వాళ్ళకి ప్రేమలు పెరిగిపోతున్నాయి. దేవుని యొక్క ఇష్టం నెరవేర్చటానికి వారికి ఇష్టం లేదు. వారేమంటున్నారంటే మేము ప్రకటించే సత్యం ఇదే,
అని వాళ్ళు చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ముందే వారికి యేసుక్రీస్తు యొక్క మరణమును వారికి కళ్ళకు కట్టినట్లుగా అతి స్పష్టంగా ప్రకటించారు, వారికి తెలియచేశారు. అయితే వారు ప్రలోభాలకు లొంగిన వారై ఇతరమైన వ్యవహారాలలో ఆలోచన కలిగి ఉన్నారు. అందుకని ఆయన అంటాడు, మీరు అవివేకంగా ఆలోచన చేస్తున్నారు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పాటించటానికి ఇష్టపడుతున్నారు. మీరు దేవుని ఆత్మను పొందేరే, అది ధర్మశాస్త్రం వలన పొందేరా, సువార్త ప్రకటించడం వలన పొందేరా? మీరేమో ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు శరీర సంబంధంగా పరిపూర్ణులు అవుతున్నారు. చూసుకోండి మరి. ఆత్మీయంగా ప్రారంభించిన వారు శరీర సంబంధమైన స్వభావపును అనుసరించి నడుచుకుంటున్నారు. వారు నమ్మినప్పుడు దేవుడు కృప వలన ఏం చేశాడో దాన్ని అనుభవించారు. ఇప్పుడు స్వప్రయత్నం, ధర్మశాస్త్ర నియమాలు, ఆచారాలు తనకు ముందుకు తీసుకెళ్ళగలవని అనుకుంటున్నారు. వాళ్ళు తెలివి తక్కువతనం కదంటారా? మనం అలా అనుకోవడం కూడా అంతే కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? పూర్తిగా శరీర సంబంధమైనవి అయి ఉన్నాయి. ధర్మశాస్త్రం శరీర సంబంధమైన విషయాలే చెప్తుంది, క్రీస్తు మాత్రం ఆత్మ సంబంధమైన విషయాలను తెలియచేస్తుంది. ధర్మశాస్త్రం పరలోకానికి తీసుకువెళ్ళదు, కేవలం యేసు క్రీస్తు వారు మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్తారు. అయితే వారు శరీర సంబంధంగా ముగింపులోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆత్మానుసారంగా ప్రారంభించారే, ముందు భక్తి బాగానుందే, విశ్వాస జీవితంలో బాగానే ఉండేవారే, దేవునిలో నిలకడగా ఉండేవారే, ఏమైపోయారు వాళ్ళు? అబద్ధ బోధలు విని వారి విశ్వాసాన్ని కోల్పోయారు. ఈరోజు నీ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, మీరు మొదట ఎలాంటి వ్యక్తులుగా ఉండేవాళ్ళు? క్రీస్తుని నమ్మిన తొలి దినాలు మీ విశ్వాస పరుగు ఎలా ఉంది? దేవునితో మీ సహవాసం ఎట్లుంది? దేవుని పట్ల మీ నమ్మకత్వం ఎలా ఉంది? దేవుని సన్నిధి పట్ల మీ ఆరాటం ఎలా ఉంది? ఆత్మల పట్ల భారం ఎట్లుంది? ఇప్పుడు ఏమైంది? సన్నగిలిపోయావా? నీరసించిపోయా? భక్తి పెరిగిపోయిందేమో, చాలా విషయాలు తెలిసిపోయేమో, వాక్యం బాగా బురకెక్కేసిందేమో. అలాగే కనుక జరిగితే నువ్వు దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉంటుండగా బహుబలమైన వ్యక్తిగా అవుతావు, కానీ శరీర సంబంధమైన వ్యక్తిగా అవ్వవు. మొదట్లో ఉండినటువంటి భారం, మొదట్లో ఉండినటువంటి దేవుని సన్నిధి పట్ల ఆసక్తి, మొదట్లో ఉండినటువంటి ప్రార్థన ఏది ఇప్పుడు? ఆ ఆసక్తి తగ్గిపోయలేదా? అట్టి విశ్వాసంలో దిగజారలేదా? దేవుని కొరకు బ్రతకడంలో వెనక్కి వెళ్ళిపోలేదా నువ్వు? శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావు. ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చేవాడివి ఇప్పుడేమైపోయింది? ఏవేవో కారణాలు చెప్తున్నావు, ఏదో అడ్డని మాట్లాడుతున్నావు. అసలు నిన్ను దేవునికి దూరం చేస్తున్న ప్రతి పరిస్థితిని దూరం చేసుకుని ప్రభులో ఉండాలి కదా. శరీర సంబంధంగా పరిపూర్ణం అవుతావా? అయితే ఆయన అంటాడు, ఇన్ని కష్టాలు అనుభవించాము, ఇంత బాధపడ్డాం, ఇదంతా వ్యర్థమైపోదా? ఆత్మను అనుగ్రహించిన మీలో అద్భుతములు చేసేటువంటి వాడు ధర్మశాస్త్ర సంబంధంగా కాదు కదా, విశ్వాసం వల్లనే కదా, ఆ దేవుని వాక్యాన్ని వినటం వల్లనే కదా మీరు ఇలాగ మార్చబడ్డారు. అయితే మరి మీరు ఏమవుతున్నాడు? అందుకనే అబ్రహామును గుర్తు చేస్తూ, అబ్రహాముకి దేవుడు ఏమంటున్నాడంటే, శరీర సంబంధంగా పుట్టిన వారు వారసులు కాదు అని చెప్పాడు. శరీర సంబంధంగా పుట్టినవాడు ఎవరు? ఇస్మాయేలు. ఆత్మ సంబంధంగా జన్మించిన వాడు ఎవరు? ఇస్సాకు, అనగా వాగ్దాన పుత్రుడు. మరి ఇస్మాయేలు శరీరాన్ని అనుసరించి వెంబడించినప్పుడు పుట్టినవాడు. అందుకనే మీరు ఆత్మానుసారులుగా ఉండాలి, కానీ శరీర సంబంధమైన వారు ఉండకూడదు. ఆత్మ సంబంధమైన వారు వారసులు వేరు,
శరీర సంబంధమైన వాడు విడిచిపెట్టబడ్డాడు. మరి నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి అయితే వారసత్వాన్ని స్వతంత్రించుకుంటావు. అందుకే శరీర సంబంధమైన విషయాలకు లొంగిపోవద్దు. విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు తప్ప అబ్రహాం తన క్రియల వలన కాదు. అందుకే మనం విశ్వాసమందు ఉండగలిగితే దైవికమైనటువంటి ఆశీర్వాదమును పొందుకోవడానికి మనం కూడా అబ్రహాముకు వారసులముగా మార్చబడతాం. ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి విధి విధానాలన్నీ కూడా మనలను శాపగ్రస్తుడిగా మార్చేస్తే ధర్మశాస్త్రం చేత ఎవడు నీతిమంతుడిగా తీర్చబడనని సంగతి మనకు అర్థమైంది కదా. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా ఎలా మార్చబడుతున్నాం? చేసిన తప్పు బలిచ్చేసి మళ్ళీ చేస్తే ఎలా నీతిమంతులుగా అవుతాం? కానీ క్రీస్తు వలన చేసిన తప్పును ఒప్పుకొని విడిచి పెడుతూ నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అందుకని బైబిల్ చెప్తున్న మాట, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. ఈ రోజున దేవుని కనికరమును పొందిన జీవితాలు మనవి. అందుకే ఆ దేవుని కనికరము వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఒక గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రంలో మారు మీద ఎవరైతే వేలాడుతారో వారు శాపగ్రస్తులు అనే మాట ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శాపముగా పాపముగా మార్చబడ్డాడు. మరి మన కొరకు ఆయన అట్టి కార్యమును జరిగించినప్పుడు ప్రభువారు ఏం చేయడానికి సిద్ధపడ్డాడో మనం గమనిస్తే మనకు ఆయన గొప్పతనం, ఆయన మరణం యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. ఆయన స్థానం మనకిచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మనం ఆయన ఆజ్ఞలను మీరడం వల్ల పాపాన్ని శాపాన్ని తెచ్చుకుంటే ఆ పాపాన్ని శాపాన్ని ఆయన భరించి దేవుని వాగ్దానానికి మనల్ని వారసులుగా మార్చేశాడు. మనకు బదులుగా ఆయన శిక్షను భరించాడు. మన కొరకు విమోచన క్రయధనముగా అప్పగించబడ్డాడు. ఆయన చేసిన త్యాగమే మన జీవితాలను ఎలాగున పరిశుద్ధంగా మార్చింది. అందుకని పౌలు గారు అన్నారు, లోకరీతిగా నేను మాట్లాడుతున్నాను, మనుషుల కొరకు దేవుడు చేసిన నిబంధన స్థిరపరచబడాలనేది దేవుని ఉద్దేశం. ఆయన చేసిన నిబంధన అది స్థిరపరచబడుతుంది. దానికి మనం ఏమీ చెప్పలేం. అదేవిధంగా దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. సంతానాలకు అనలేదు, సంతానానికి అన్నాడు. అంటే ఒక్కరి గురించే చెప్పాడు ఆ వారసత్వం. అందుకనే పౌలు గారు ఏమంటారంటే ఆ వారసత్వపు సంతానమైన ఇస్సాకు నేటి దినాన్న వాగ్దాన పుత్రుడైతే మనకు వాగ్దాన పుత్రుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అని చెప్తున్నాడు. ఇస్సాకు వారసత్వాన్ని తీసుకుంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ వారసత్వం మనకు వచ్చింది. మనం ఆయన వలన నీతిమంతులుగా మార్చబడ్డాం. యేసుక్రీస్తులో మనలను స్థిరపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలుని స్థిరపరచడానికి 430 సంవత్సరాలు పట్టింది వారికి ధర్మశాస్త్రం ఇవ్వటానికి. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు 430 సంవత్సరాల తర్వాత. ఇదిగో నీ సంతానము బానిసల చేతులకు వెళుతుంది, బానిసలుగా మార్చబడుతుంది, ఆ తర్వాత వారిని నేను బయటికి తీసుకొస్తాననే మాట ఆయన నెరవేర్చాడు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి మన పాపపు బానిసత్వపు నుంచి, పాపపు కోరల నుంచి, మరణ శాపనార్థమైన పరిస్థితుల నుంచి మనలను విడిపించాడు. మనల్ని విమోచకులుగా, మన కొరకు ఆయన విమోచన క్రయధనగా మార్చబడ్డాడు.
అందుకే ధర్మశాస్త్ర బలమైనటువంటి వారసత్వం మంది కాదు, కానీ ఆత్మ సంబంధమైన దేవుని వాక్యపు వాగ్దానం వల్ల మనము వారసులుగా మార్చబడ్డాం. అయితే ధర్మశాస్త్రం ఎందుకు? ఆ వాగ్దానం చేయబడినది ఏమిచ్చింది మనకి ధర్మశాస్త్రం? ఆ వాగ్దానం దేవునికి దగ్గర అవడం కోసమే, కానీ మనుషులు దాన్ని మార్చుకున్నారు. మధ్యవర్తిత్వం చేయటానికై, దేవునికి దగ్గరగా ఉండడానికై, పాపానికి దూరంగా ఉండటానికై దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే, నేటి దిన ధర్మశాస్త్రం ఎవరంటే యేసు క్రీస్తే మనకు ధర్మశాస్త్రమై ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. మరి వాగ్దాన సంబంధమైన వారమై స్వతంత్రించుకోగలిగినటువంటి క్రీస్తు వారసత్వాన్ని చేజెక్కించుకొని ఆయన మార్గంలో సాగిపోవలసిన వారముగా ఉన్నాము. ఇది ఎప్పుడు జరుగుతుందంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన జరుగుతుంది. ఆయన నమ్మిన వారికి వలన ఇది జరుగుతుంది. లేఖనాలు ఏం చేశాయి? అందరినీ పాపం కింద మూసేసాయి, అనగా ధర్మశాస్త్రం పాపం కింద కప్పెట్టేశాయి. కానీ యేసుక్రీస్తు ఆ భయంకరమైన ముసుగు నుంచి, ఆ జైలు నుంచి, ఆ అపవిత్రత పరిస్థితుల నుంచి మనలను విడిపించాడు. ధర్మశాస్త్రం మనకి ఏమైంది అంటే బాల శిక్షకుడిగా ఉంది. ధర్మశాస్త్రం మనుషులకు పాప విముక్తిని కలిగించడం అసాధ్యం, గాని క్రీస్తు ద్వారా కలిగే పాప విముక్తి యొక్క మార్గం వెల్లడయ్యేంత వరకు వారిని క్రమశిక్షణలో ఉంచటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాడుకున్నాడు. ధర్మశాస్త్రం క్రమపరచాలనే మనకి ఇచ్చాడు తప్ప మనం పాపంలో పడిపోయి కులుక్కుపోతామని కాదు ఆయన ఉద్దేశం. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు చూడటానికే బలిని ఇవ్వాలని చెప్పాడు తప్ప పాపం చేయండి, బలి ఇచ్చేయండి, పర్వాలేదులే అని ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం అపార్థం చేసుకున్న వారు బోధించే బోధలు విని అసత్యంలోనికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. జాగ్రత్త, కన్నులు తెరవబడకపోతే అబద్ధ బోధలకు, ప్రలోభాలకు లొంగిపోతాం. ఎవరు వచ్చి ఏమి మాట్లాడితే వారి మాటలే వినటానికి సిద్ధపడిపోతాం. అలాగాక దైవ వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి విశ్వాసం వలన కలిగినటువంటి వ్యక్తులమై క్రీస్తు అనుగ్రహించేటువంటి నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవటానికి, వారసులుగా మార్చబడటానికి ప్రభుకు దగ్గరగా బ్రతకవలసిన వారుగా ఉన్నాం. దేవుని మీద నమ్మకం వల్లనే అది జరుగుతుంది తప్ప మరొకటి ఏం కాదు. క్రీస్తులో బాప్తిసం పొందిన వారందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారని, ఇందులో యూదుడని గాని, గ్రీసు దేశస్థుడని గాని, బానిసుడని గాని, స్వతంత్రుడని గాని, పురుషుడని గాని, స్త్రీ అని గాని లేదు. క్రీస్తులో అందరూ కూడా సమానమే. అందుకే అంటున్నాడు, మీరు క్రీస్తుకి సంబంధించిన వారైతే అబ్రాహాముకి సంతానం, వాగ్దాన ప్రకారంగా వారసులు అవుతారు. మీరు యేసుక్రీస్తుని అంగీకరించగలిగితే ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభు చెప్తున్నాడు, అబ్రాహాముకి వారసులుగా ఉంటారు. ఇది ఆత్మ సంబంధమైన వారసత్వం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాముదేమో శరీర సంబంధమైన వారసత్వం. అయితే అతను విశ్వాస వీరుడిగా క్రీస్తుని ఎరగక ముందే ఆయన మాట ప్రకారంగా ఆయన నమ్మి వెంబడించాడు గనుక అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, క్రీస్తుకి స్నేహితుడిగా మార్చబడ్డాడు. నిత్యత్వంలో ఒక ప్రధానమైన స్థానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మనం కూడా క్రీస్తుని వెంబడించే వారుమై ప్రభు సన్నిధిలో సాగుదాం, నమ్మకమైన వారుగా ఉందాం. ఆయన మనకు అనుగ్రహించే ప్రతి ఈవులను పొందుకోవడానికి, వారసత్వాన్ని స్వతంత్రించుకోవడానికి ముందడుగు వేద్దాం. దేవుడి మాటలు మనం వినికిన దీవించి మనను పరిశుద్ధతలోనికి పరిపూర్ణంగా నడిపించి ఆయన రాజ్యంలో చేర్చబడే వరకు మనతో ఉండును గాక. ఆమేన్.